500 రూపాయల కోసం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నిలబెట్టాడు నన్ను. పాస్టర్ గారు నిండు గర్భవతి, ఎప్పుడు నన్ను అడగలేదు దైవజనురాలు, ఏమండి హాస్పిటల్కి వెళ్దామంట, ఒక్కసారి నన్ను తీసుకెళ్ళండి అని, ఒక్కసారి తీసుకెళ్ళండి అని ఆవిడ నన్ను అడిగింది. అప్పుడే మొదటగా వెళ్ళాలంటే ఎంత అవుతుందంటే కనీసం ఒక 500 అండి. 500 లేవు. పరిచర్య ప్రారంభ దినాలు 500 ఎవరిస్తారు? సైకిల్ వేసుకొని ఇంటింటికి తిరిగాను, ప్రార్థన చేస్తే ఎవరైనా ఇస్తారేమోనని, ఎవరెవలే. ఒక ఆయన అడిగాను, సార్ ఒక 500 ఇస్తారా, నా భార్యను హాస్పిటల్ తీసుకెళ్ళాను. ఎవరికి 500 పెద్ద సమస్య, పొద్దునింటికి రా ఇస్తా అన్నాడు. ఇస్తాడు కదా అని పొద్దుటే సైకిల్ వేసుకొని ఆశతో ఆవురావురమంటూ వెళ్ళానండి. 7 గంటలకు వెళితే రాత్రి 12 గంటల వరకు నిలబెట్టాడు, కానీ ఇవ్వలేదు. తలుపులు మూసేసుకున్నాడు. చీకటి పడ్డది. కిటికీ దగ్గరకు వెళ్ళి పిలిచాను, సార్. కిటికీలు కొడుతున్నాను, తలుపులు కొడుతున్నాను, గేట్ దగ్గరకు వచ్చి అరుస్తున్నాను, కేకలేస్తున్నాను. వాళ్ళందరూ నిద్రపోతున్నారు, ఎవరు లేకటలే. ఒక్కరిని ఏడుస్తూ గేట్ దగ్గర నిలబడితే ఆ చుట్టుపక్కల అంటారు, ఏ బాబు ఎవరు నువ్వు ఈ రాత్రిపూట ఈ చీకటిలో ఆ గేటు కొడుతున్నావు, ఈ తలుపు కొడుతున్నావు, దొంగడు ఏంటి అని అడుగుతున్నారు. భయమేసింది. ప్రభువా, ఏంటి స్థితి, ఏంటి పరిస్థితి, ఏంటి బ్రతుకు, ఎంతకాలమే జీవితం ప్రభువా అని 12 గంటలకు రాత్రి చీకటిలో సైకిల్ తీసుకొని నడుచుకుంటూ వెళ్ళానండి. ఇంటికి వెళ్ళేసరికి దైవజనులు అంటున్నారు, ఏమండి ఇప్పుడు దాకున్నారు, తెచ్చారా, ప్రొద్దుటి హాస్పిటల్కి వెళ్దావా? చెప్పాను, తేలే, ఇస్తారన్న వాడు ఇవ్వలే, మోసం చేశాడు, తలుపులేశాడు. ఇంట్లో ఉండి పిలుస్తుంటే పలకలే, ఇంట్లో ఉండి కాకలేస్తుంటే తలుపు తీయలే. అవునా, సరే మనం ప్రార్థన చేసుకుందాం. తెల్లవారిందాకా ఇద్దరు చాపేసుకుని మోకరించి ఆ పట్టుతోని మోకరించి కూర్చొని తెల్లవారు, ప్రభువా ఒక్క 500, ఒక్క 500, ఒక్క 500, ఒక్క 500 ఇవ్వయ్యా. ఎప్పుడు అడగలేనా భార్య, ఎప్పుడు అడగలేదయ్యా, ఒక్కసారి సాయి చేయ. ఏడ్చి పడుకున్నా. తెల్లారింది, ఎప్పుడు తెల్లారిందో తెలియ. ఎవరో వచ్చి తలుపు కొడుతున్నారు. ఎవరా అని తలుపు తీసి చూస్తే ఒక యవ్వనస్తుడు, పాస్టర్ గారు నేను బయటికి వెళ్తున్నాను, కొంచెం బండిని మీ ఇంటి దగ్గర పెట్టండి, మీ రూమ్ దగ్గర అని పార్క్ చేసి ఆయన నడుచుకుంటూ వెళ్తున్నాడు బస్ స్టాండ్కి. 4 అడుగులు వేసి ఆగి వెనక్కి వచ్చి అంటున్నాడు, ఏంటి కళ్ళన్నీ ఎర్రగా ఉన్నాయన్నాడు. ఏమి లేదు సార్, చెప్పు పర్వాలే, ఏమైనా అవసరమా అని అడిగాడు. అవును సార్, ఏం కావాలి? ఒక 500 కావాలి సార్. ఒక ఆయన దగ్గరికి వెళ్తే ఇస్తానని చెప్పేవాలేదు సార్, రాత్రంతా నిలబెట్టాడు. అవునా, ఇదిగో ఆయన తీసి తన జేబులో నుంచి డబ్బును నా చేతిలో పెట్టాడు. అవునా, ఆయన నోటి కూడా వచ్చిన మాట ఏంటి తెలుసా? ఏంటి ఏడుస్తున్నావు రాత్రి నుంచి, ఏం కావాలి? అదే మాట ఆ కుటుంబాన్ని అడిగాడు, నీకేం కావాలి? చేశాడు దేవుడు, నాకు చేశాడు దేవుడు, వాడికి చేశాడు దేవుడు, నీకు కూడా చేస్తాడు. నీకేం కావాలి? నీకేం కావాలి? మనుషుల్ని ఎప్పుడు అడిగినా ఖాళీ చేతులతో వస్తావు. మనుషుల దగ్గర ఎప్పుడు చేయి చాచినా ఖాళీ చేతులతో తిరిగి వస్తావు. దేవుని దగ్గర చేయి చాచి నువ్వెప్పుడు ఖాళీ చేతులతో తిరిగి